పేద మధ్యతరగతి ప్రజానీకానికి కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం మంగళగిరి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ నిజంగా ఈ ప్రాంత వాసులకు అదృష్టంగా భావించాలి అని కేంద్ర గ్రామీణ శాఖ టెలికమ్యూనికేషన్ సహాయ మంత్రి పెమ్మనేని చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు ఉదయం మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ఆయన వివిధ వార్డుల్లో రోగులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. అనంతరం ఎయిమ్స్ అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నిజంగా చెప్తున్నాను, అమెరికాలో పనిచేసినటువంటి వైద్యుడిగా అమెరికా తర్వాత అంతటి మెరుగైన వైద్య సేవలు ఒక మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయనేటువంటి విషయంలో మాత్రం నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. పేదవాడికి 10 రూపాయలు రుసుముతో వైద్య సేవలు అందించడం అంత ఈజీ కాదు. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఎయిమ్స్ హాస్పిటల్ రానున్న కాలంలో నెంబర్ 1 స్థానంగా ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రిగా నా ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో మరిన్ని డిపార్ట్మెంట్లో ఎయిమ్స్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. 2019లో 3,400 ఉన్నటువంటి ఓపీ ఈ రోజున రోజుకి సరాసరి 3,500 వరకు ఓపీ ఉందనేది ఇది నిజంగా ఆశ్చర్య కలిగించే అంశం అన్నారు. ఇతర కార్పొరేట్ హాస్పిటల్ తరహాలోనే భవిష్యత్తులో కూడా అతి తక్కువ రుసుముతో పేదవాడికి వైద్య సేవలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా అన్నారు. రానున్న కాలంలో రోగులకు అందుబాటులో ఉండే విధంగా 2 ఉచిత బస్సులు ఏర్పాటు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అంగీకరించారని, త్వరలోనే దాన్ని ఈ ఉచిత బస్సులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్, అడిషనల్ రోడ్స్, ఇవి కాకుండా 10 ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్గా అయిపోయినాయి. వాటర్ అంతా బాగా వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా జనరల్గా రివ్యూ చేసింది. అసలు ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్ తోటి మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి. దాదాపుగా నేను 100-200 మంది పేషెంట్స్తో మాట్లాడితే ఒక్కళ్ళో ఇద్దరు కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా 95% ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని, నర్సింగ్ కేర్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పారు. ఇంకా దీంతో పాటు సరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేనేం 20 బెడ్స్ ఉన్నాయి, మనకు ఆల్మోస్ట్ 10% అంటే 90 బెడ్స్ వరకు స్కోప్ ఉంది. బెడ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. ఆ స్టాఫ్ని ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ, నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ, ఈరోజు చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. 2019లో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే 50,000 అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే 2024 ఈ ఇయర్ వచ్చేటప్పటికి 7.5 లక్షల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉన్నాయి. ఈ రోజున సర్జరీస్ కూడా 7,600 సర్జరీస్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అవుట్ పేషెంట్ పర్ డే తీసుకుంటే 400 అవుట్ పేషెంట్ ఉండేవాళ్ళు ఈ రోజున 3,200 ఉన్నారు. వాటర్ సప్లై కూడా తయారు చేసాం. అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్, అడిషనల్ రోడ్స్, ఇవి కాకుండా 10 ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్గా అయిపోయినాయి. వాటర్ అంతా బాగా వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా జనరల్గా రివ్యూ చేసింది. అసలు ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్ తోటి మాట్లాడి అవి కొంచెం డిలే అవుతున్నాయి. ఆల్రెడీ మంచి 2 సిటీ స్కాన్స్ ఉన్నాయి, 2 MRI మిషన్స్ ఉన్నాయి. సర్జరీకి సంబంధించి బాగా ఆలస్యం అవుతుందని చెప్పింది మీరు. నంబర్ ఆఫ్ స్టాఫ్, ఆపరేషన్ థియేటర్స్ 23 ఉండాల్సినవి 12 ఆపరేషనల్ ఉన్నాయి ఈ రోజున. అంటే ఇంకొక 11 ఆపరేట్ చేయాలి, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే కొంత ఎక్విప్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి, అవి మేము ఫాలో అప్ చేస్తాం. అదేవిధంగా నంబర్ ఆఫ్ సర్జన్స్ కానీ స్టాఫ్ ఎక్కువ కావాలి. క్యాంటీన్లో కూడా ఆహారం సరిగా ఉండట్లేదు అని తెలుగు వాళ్ళు ఇక్కడ నుండి వచ్చే వాళ్ళు బాగా కంప్లైంట్ చేస్తారు.